ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ వేలో మనము ఆ లెసన్ నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడు తాను సృష్టించిన సృష్టిని మనం పరిశీలన చేయడం ద్వారా చాలా చాలా పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అలాగే దేవుడు సృష్టించినటువంటి జీవుల ద్వారా కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈరోజు బర్డ్స్‌లో చాలా ప్రధానమైనటువంటి, చాలా ప్రత్యేకమైనటువంటి బర్డ్ ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోబోతున్నాం. ఆ బర్డ్‌ని తెలుగులో ఏమంటారంటే పక్షిరాజు అంటారు. పక్షిరాజు అంటే మీకు అర్థమైంది కదా! పక్షిరాజు ఎవరు? గ్రద్ద, ఈగిల్. సో, ఈగిల్ లైఫ్‌లోంచి మనం అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చు. నేను దాని గురించి ఈ మధ్య కాలంలో చదివినప్పుడు బైబిల్‌లో ఎప్పుడు నాకొక వాక్యం గుర్తొస్తా ఉంటది. ఈ ఈగిల్ గురించి ఆలోచించినప్పుడు మనందరికి చాలా సుపరిచితమైన కీర్తన 103వ కీర్తన. ఆ కీర్తన చదివినప్పుడల్లా, ఈ వాక్యం తగులుతున్నప్పుడల్లా నేను దీని గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏంటబ్బా ఇదని. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగు చూడునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అన్నది చాలా సార్లు ఏంటి దీని అర్థం ఏంటని ఆలోచించేవాడు. పక్షిరాజు యవ్వనము క్రొత్తదగు చూడునట్లు అంటే దాని యవ్వనం క్రొత్తదవుతుంది అంటే ఎట్లా అవుతుంది ఏంటి అని దాని గురించి నేను కొంత స్టడీ చేసిన. సో ఇక్కడ గ్రద్ద గురించి, ఈగల గురించి మాట్లాడుతూ తెలుగులో ఏం ట్రాన్స్లేట్ చేశారంటే పక్షిరాజు, పక్షులకి రాజు గద్ద. దానికి ఒక ప్రత్యేకత ఉంది. సో అదేంటో మనం ఈరోజు నేర్చుకుందాం. దాని నుంచి కొన్ని అద్భుతమైన పాఠాలని మనం లైఫ్‌కి ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఈ పక్షిరాజుని గ్రద్ద ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఫ్రీడమ్, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇట్స్ ఏ సైన్ ఆఫ్ విక్టరీగా మనం చూస్తూ ఉన్నాం. అది స్వేచ్ఛగా నీలా ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. ఫ్రీడమ్, స్ట్రెంగ్త్, అది అద్భుతమైనటువంటి బలాన్ని కలిగి, దాని యొక్క జాస్, క్లాస్ అనేవి చాలా బలంగా ఉంటుంది. దాని పంజా అనేది చాలా బలంగా ఉంటుంది. దాని ముక్కు కూడా చాలా షార్ప్‌గా, పదునుగా ఉంటుంది. అలాగే వేగం, స్విఫ్ట్‌నెస్, చాలా వేగంగా అది పరిగెడుతూ ఉంటుంది, ఫ్లై చేస్తూ ఉంటుంది. ఇవన్నీ జనరల్. అలాగే ఈగల్‌ని విక్టరీ సైన్‌గా కూడా పాత రోజులు, ఏన్షియంట్ టైమ్స్‌లో వాళ్ళేంటంటే ఈగల్‌ని ఒక వాళ్ళ యొక్క దండానికి పైన దాని బొమ్మను పెట్టుకొని పోయేవాళ్ళం. అంటే అదేంటంటే విక్టరీకి సింబల్‌గా అట్లా కూడా దాన్ని భావించేవారు. ఒక్క నిమిషం. ఇది అన్‌మ్యూట్ ఆల్ చేద్దాం. తద్వారా మనకి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. రైట్. సో, ఇప్పుడు అవన్నీ జనరల్‌గా మనకు తెలిసిన విషయాలు. కానీ ఈగల్లో ఇంకా ఇంకా చాలా చాలా ప్రత్యేకమైన విషయాలు. వాటిలోంచి మీకు లెసన్స్ నేర్పించాలని నేను ఆశపడుతున్నాను. నంబర్ 1, ఈగల నుంచి యవనస్తులని మీరు, లేకపోతే ఈ క్లాస్‌కి జాయిన్ అయిన ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, నంబర్ 1, ఈగలు మనకు నేర్పించేది ఎయిమ్ హై. ఎయిమ్ హై అంటే నీ లక్ష్యము ఉన్నతంగా ఉండాలి అన్నదానికి గ్రద్ద ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. గద్ద ఒక్కతే, అది దానికి గోల్ ఏంటంటే ఆకాశమే తన హద్దు. ఆకాశమే తన హద్దు. పైకంటూ వెళ్ళిపోతుంది అది. మీరు చూడండి, గద్దల్ని చాలా పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. దాని ఎయిమ్ ఏంటంటే హై, చాలా హై రేంజ్‌లోకి పోవాలని దాని యొక్క గోల్. సామెతలు 23:5లో కూడా మీరు చదివితే, సామెతలు 23:5 కొన్ని వచనాలు చదువుదాం. సామెతలు 23:5. నీవు దాని మీద దృష్టి నిలిపినతోడది లేకపోవు, నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. పక్షిరాజు ఎక్కడికి ఎగిరిపోతుందంటే ఆకాశానికి ఎగిరిపోవునట్లు. దానికి గోల్ ఏంటంటే ఏదో కాసేపు పైకి ఎగిరి ఉండాలని కాదు. దాని గోల్ అంటే ఆకాశమే తన గోల్. అది ఇట్ ఎయిమ్స్ హై. హై లెవెల్‌లో దాని యొక్క లక్ష్యాన్ని పెట్టుకుంటా ఉంటది. అక్కడికెళ్ళాలనేది దాని తపన, అక్కడికెళ్ళాలని దాని ఆలోచన. తర్వాత యోబు గ్రంథం 39:27 కూడా మనం చూస్తే అక్కడ కూడా ఇంట్రెస్టింగ్ విషయం రాయబడింది.
యోబు గ్రంథము 39:27. యోబు గ్రంథము 39:27. 39:20 లేదుగా, సారీ, ఉంది కీర్తనలోకి వెళ్ళా. యోబు గ్రంథం 39:27. ఏముంది అక్కడ? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, తన గూడు ఎత్తైన చోట కట్టుకొనునా. చూడండి, పక్షిరాజు ఎక్కడ పోతే ఆకాశ వీధికి. దాని గోల్ అంటే ఆకాశ వీధిని చేరుకోవాలని దాని గోల్. తన గూడు కూడా ఎత్తైన చోట కట్టుకుంటాడు. ఇట్ ఎయిమ్స్ హై. ఇంకొక విషయం ఏంటంటే, ఈగిల్ ఫ్లై ఎలోన్ ఎట్ హై ఆల్టిట్యూడ్. ఈగిల్స్ డు నాట్ ఫ్లై విత్ స్పారోస్, రేవెన్స్, అదర్ స్మాల్ బర్డ్స్. ఈ యొక్క ఈగిల్ ఎప్పుడు కూడా తన చిన్న పక్షులతో, అంటే ఇప్పుడు పిచ్చుకలు లాంటివి, లేకపోతే కాకులతో, లేకపోతే అట్లాంటి వాటితో అది కలిసి ఎగరదు. అది ఎప్పుడు కూడా సపరేట్గా ఎగురుతుంది. అది కేవలం ఈగిల్స్తో మాత్రమే కలిసి, అంటే వేరే గద్దలతో కలిసి మాత్రమే ఎగరడానికి ఇష్టపడదు తప్ప ఈ చిన్న పక్షులతో ఎగరడానికి ఇష్టపడదు. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఎయిమ్ హై. నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. ఉన్నతంగా నీ లక్ష్యం ఉన్నప్పుడే నువ్వు గొప్ప కార్యాలను సాధిస్తావు. నీ గోల్స్ చిన్న అయినట్లయితే నీ జీవితం కూడా చిన్న విజయాలతో నీ జీవితాన్ని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ లోకంలో ఎవడు గొప్ప విషయాలను సాధించినా సరే వాళ్ళందు గొప్ప గోల్స్ పెట్టుకున్నవాడు. అందుకే విలియం కేరీ అంటాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అంటాడు. దేవుడి దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశని, బుడ్డ వాటిని కాదు. నువ్వు దేవుడి దగ్గర నుంచి ఆశించాల్సిన నీ కెపాసిటీని బట్టి కాదు, దేవుడి కెపాసిటీని బట్టి. అలాగే దేవుడి కోసం గొప్ప కార్యాలను తలబెట్టు అంటాడు విలియం. అలాగే ఆయన తలబెట్టాడు. ఇండియాకి వచ్చి ఎన్ని పనులు చేశాడు. కేవలం సువార్త ప్రకటించే ఒక్కటే కాదు విలియం కేరీ చేసింది. విలియం కేరీ ఎన్నో చేశాడు. మన దేశంలో సతీ సహగమనాన్ని ఆపేశాడు. మనకు పెన్నును పరిచయం చేశాడు, రైలు ఇంజిన్ తీసుకొచ్చాడు, బ్యాంక్ వ్యవస్థను తీసుకొచ్చాడు, కాలేజీని తీసుకొచ్చాడు, కో ఎడ్యుకేషన్ తీసుకొచ్చాడు, యూనివర్సిటీని స్థాపించాడు, ఎన్నెన్నో చేశాడు. న్యూస్ పేపర్ని మనకిచ్చాడు. సో ఇట్లా ఎన్నో ఆయన చేశాడు. కారణం ఏంటంటే అది విలియం కేరీని బట్టి కాదు, విలియం కేరీ నమ్ముకున్న దేవుని బట్టి. సో హిస్ గోల్ ఈజ్ ఎ హై గోల్. అంత మాత్రం ఎన్ని భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేశాడు. ఎంత అద్భుతమో కదా. సో నీ గోల్ ఎప్పుడు పెద్దదిగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. ఒకసారి నేను ఒక కథ విన్నాను. ఆ కథ నిజంగా నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. ఏంటా కథ అంటే, సంహౌ ఎవడో ఈ ఈగిల్ గుడ్డుని, అంటే గద్ద గుడ్డుని తీసుకొచ్చి కోడి పెట్ట గుడ్లలో కలిపేశాడు. అప్పుడు కోడి తన కోడి గుడ్లను పొదుగుతూ ఈ గద్ద గుడ్డును కూడా పొదిగిందనమాట. పొదిగిన తర్వాత ఈ గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చినాయి. అంటే ఈ కోడి పిల్లలు వచ్చాయి. ఆ కోడి పిల్లలతో పాటు ఈ గద్ద గుడ్లోంచి ఏమొచ్చింది? గద్ద పిల్ల వచ్చింది. కానీ అది కోడి పిల్లలతో కలిసి తిరుగుతుండడం వల్ల కోడి పిల్లల్లాగే అది ప్రవర్తిస్తుంది అనమాట. కోడి పిల్లలాగే అది ప్రవర్తిస్తూ ఉంది. ఒక రోజున అది తల పైకెత్తి చూసి అనుకుంటుందంట, అబ్బా నేను కూడా గద్దనైతే, నేను కూడా పక్షిరాజినైతే, ఆహా నేను కూడా నీలాకాశంలోకి, ఆ ఆకాశ వీధిలోకి ఎగిరి నేను కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఆ భాగ్యం నాకు లేదే, అయ్యో నా కోడి బతికే అని బాధపడతా ఉందంట. చూడండి మిత్రులారా, యాక్చువల్గా అది గద్ద పిల్ల. అది కూడా యాక్చువల్గా పైకి ఎగరగలదు. కానీ అది తన గురించి తనేమనుకుంటుంది, తనతో ఉన్నటువంటి కోడి పిల్లలతో కలిసి పుట్టి పెరిగి దాంతో జీవించేసరికి అదే తను కూడా కోడి పిల్ల అనుకుంటుంది. దాని పొటెన్షియల్ గద్ద పిల్ల, కానీ దానికి తాను అదేమనుకుంటుంది, కోడి పిల్ల అనుకుంటుంది. తద్వారా ఆ పైన ఎగురుతున్న గద్ద ఎట్లయితే ఎగరగలదు, ఇది కూడా అట్లా ఎగరగలదు. కానీ తన గురించి తాను అది కోడి పిల్ల అనుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఎగరలేకపోతుంది. ఒక రోజున ఎవరో వచ్చి దానికి చెప్పారట, అది పెరుగుతున్న కొద్దీ కోడి పిల్లలకి దీనికి వ్యత్యాసం కనబడతా ఉంటుంది కదా, నువ్వు కోడి పిల్ల కాదే, నువ్వు గద్ద పిల్లవి, నువ్వు ఉండాల్సింది మా దగ్గర కాదు, అగో అట్లా పైకి వెళ్ళాల్సిన దానివి నువ్వు అని చెప్పినప్పుడు అది ఒకసారి ప్రయత్నించింది. అవునా నీ గద్ద పిల్లను అని చెప్పేసి వెంటనే అది ప్రయత్నించేసరికి దాన్ని తెలియకుండానే అది పైకి 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 ఎగిరిపోయిందట.
ఫ్రెండ్స్, ఇందులోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము మన తోటి వారితో పోల్చుకొని, మనకున్న పరిస్థితిని చూస్తూ, మనకున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తూ, నేను కూడా ఇంతేలే, నా బతుకు కూడా అంతేలే, ఇంతకంటే మా వాళ్ళ కంటే నేను ఎక్కువ ఏం వెళ్ళగలుగుతానులే అని అనుకుంటున్నాం. నువ్వెవరో తెలుసా? యువర్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు గొప్ప కార్యాలను సాధించగలవు. నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళగలవు. నువ్వు కోడి పిల్లవి కాదు, నువ్వు గద్ద పిల్లవి. నువ్వు గొప్ప కార్యాలను సాధించగలవు. కాబట్టి నో యువర్ ఐడెంటిటీ. నువ్వెవరో తెలుసుకో. నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు చరిత్రలో జస్ట్ ఉండేవాడు కాదు, నువ్వు చరిత్రని లిఖించాల్సిన వ్యక్తి. నీకంటూ చరిత్రలో కొన్ని పేజీలు ఏర్పరచుకోవాల్సిన వ్యక్తి. వీఆర్ నాట్ జస్ట్ లివింగ్ ఇన్ హిస్టరీ, యూ షుడ్ బి ఏ హిస్టరీ మేకర్. నువ్వు చరిత్రను సృష్టించేవాడు కావాలి. అది దేవుని ఏడల కలిగిన ఉన్నత సంకల్పం. చాలా మంది మనకున్న పరిస్థితిని బట్టి, బావిలో కప్పలాగా మనకున్న సిచ్యువేషన్స్ బట్టి, మనకున్న పరిస్థితిని బట్టి, మనం ఉన్న చోటని అట్లాగే అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాం. ఎయిమ్ హై. నీ రేంజ్కి తగ్గట్టుగా, నీ విషన్కి తగ్గట్టుగా, నీవు దేవుడిని నుంచి ఉంచిన స్థాయికి తగ్గట్టుగా ఎయిమ్ హై. గద్ద పిల్లలాగా పైకి దూసుకుంటూ పోవాలి. పక్షిరాజులాగా నువ్వు పైకి ఎగురుకుంటూ వెళ్ళాలి తప్ప నువ్వు కింద ఉండాల్సిన వ్యక్తి కాదు అన్న విషయం దయచేసి గమనించండి. ఓ యమనస్తుడా, ఓ యమనస్తురాల, ఎయిమ్ హై. అన్నా నాకు అంత సీన్ లేదంటావేమో. ఎస్, నీకు అంత సీన్ లేకపోవచ్చు, కానీ నీ దేవుడికి ఉందిగా. నువ్వు నమ్ముకునే దేవుడు ఎట్లాంటి దేవుడు తెలుసా నీకు? సర్వశక్తిమంతుడు. ఆయన ద్వారా నువ్వు సాధించలేనిది ఏది లేదు. పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తమును చేయగలను అంటాడు. ఎస్, యూ ఆల్సో కెన్ డూ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ జీసస్. సో స్టాప్ యువర్ స్మాల్ అంబిషన్స్, స్టాప్ యువర్ లిటిల్ గోల్స్, హ్యావ్ బిగ్ గోల్స్, గ్రేట్ గోల్స్, ఎయిమ్ హై అండ్ అచీవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని దయచేసి మరొకండి. ఈగిల్ ఓన్లీ ఫ్లైస్ విత్ అదర్ ఈగిల్స్. గద్ద మిగతా గద్దలతో మాత్రమే ప్రయాణం చేస్తుంది, ఎగురుతుంది తప్ప చిన్న చిన్న పిచ్చుకలు, కాకులతో అది కలిసి ఎగరదు. నువ్వెవరితో ఫ్రెండ్షిప్ చేస్తావు, నువ్వెవరితో కంపెనీ కలిగి ఉంటావో నువ్వు కూడా అలాగే ఉంటావు. కాబట్టి నేను తక్కువగా చూసేవాడితో, నారో మైండెడ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ వదిలేసేయి. దేవుని బిడ్డలతో, దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళతో, దేవుని యందు విశ్వాసించి గొప్ప కార్యాలు చేసే వారితో సహవాసం చేయి. అప్పుడు నువ్వు గొప్ప స్థాయికి వెళ్తావు. అర్థమవుతుందా? అది మన ఫస్ట్ పాఠం. రెండోది ఫోకస్. ఈగల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫోకస్. అది గురి పెట్టిందంటే ఖచ్చితంగా వేటాడి తీరుతుందంతే. గురి పెట్టిందంటే ఎట్టి పరిస్థితుల్లో దేన్నైతే గురి పెట్టిందో దాన్ని సాధించేంత వరకు అది మెదలకుండా ఉండదు. అది దానికి ఉన్నటువంటి స్పెషాలిటీ. ఈగల్స్ హ్యావ్ అన్ యాక్యురేట్ విజన్. వాటికి ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. వాటి ఐ సైట్ చాలా అక్యురేట్గా ఉంటుంది. దాని ఫోకస్ అసలు గురి తప్పదు. కొంతమంది చెప్తా ఉన్నారు, దే హ్యావ్ ది ఎబిలిటీ టు ఫోకస్ ఆన్ సంథింగ్ యాజ్ ఫార్ యాజ్ 5 kilometers అవే. 5 kilometers దూరం నుంచి కూడా అది ఒక విషయాన్ని దాన్ని ఏదైతే దాన్ని వేటాడాలనుకుంటుందో దాన్ని చూస్తే అది ఫోకస్ తప్పకుండా అక్కడి నుంచి కరెక్ట్గా దాన్ని జూమ్ చేసి కరెక్ట్గా దాని దగ్గరకు వచ్చి టప్ అని పట్టుకుని లేపుకొని వెళ్ళిపోతుంది. దాని ఫోకస్ ఏమాత్రం తప్పదు. అక్కడ కొండ పైనుంచి చూస్తుంది, 5 kilometers పైనుంచి కూడా చూసి కరెక్ట్గా దాన్ని గోల్ పెట్టి ఫోకస్ పెట్టి దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అంత ఫోకస్ దానికి, అంత ఫోకస్. నో మ్యాటర్ వాట్స్ ద అబ్స్టకల్స్, ద ఈగిల్ విల్ నాట్ మూవ్ టు హిస్ ఫోకస్ ఫ్రమ్ ద ప్రే అంటిల్ హీ గ్రాప్స్ ఇట్. దాన్ని ఏదైతే పట్టుకోవాలనుకుందో దాన్ని సాధించేంత వరకు అది తన ఫోకస్ని విడిచిపెట్టదు. యోబు గ్రంథం 39కి వెళ్దాం. 28-29 వచనాలు చూడండి. అది రాతి కొండ మీద నివసించు, కొండ పేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొను. అక్కడ నుండి తన ఎరను వెతుకుని. ఎక్కడి నుండి వెతుకుతుందంటే అది ఎవడు ఎక్కజాలనంత కొండ పైన గూడు కట్టుకుంటాడు.
అది అక్కడి నుంచి తన ఎరను ఎతుకుద్ది. అంటే అంత టాప్‌లోంచి కింద ఉన్నటువంటి ఎరని అది ఎతుకుతది. అక్కడి నుంచి దాని ఫోకస్‌తో కరెక్ట్‌గా దాని దగ్గరకొచ్చి టప్పని పట్టుకొని వెళ్ళిపోతదది. అంటే దాని ఫోకస్ ఎంత స్ట్రాంగో మీరు చూడండి. సో, నీ లైఫ్‌లో కూడా నీకు గోల్ ఉంది. బహుశా నీకు ఉన్నతమైన లక్ష్యం ఉంది. కానీ నీకు ఫోకస్ ఉందా? దాని మీద నువ్వు ఫోకస్ పెడుతున్నావు. చాలా మంది గోల్స్ ఉంటాయి. అవి జస్ట్ డిజైర్స్ మాత్రమే. వాళ్ళకేంటి అవి కోరికలే. కానీ ఆ గోల్ నువ్వు సాధించాలంటే ఫోకస్. దాని మీద దృష్టి పెట్టాలి. నీ దృష్టి ఎటు తప్పకూడదు. ఎటు తప్పకూడదు. కరెక్ట్‌గా దాని మీద నీ దృష్టి పడాలి. అది గద్ద నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. అది గద్ద నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. సో ఫోకస్. సో వాట్ ఐ సే మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ విజన్ అండ్ బీ ఫోకస్డ్. మీకు ఒక విజన్ మీరు కలిగి ఉండండి. ఒక గోల్ మీరు కలిగి ఉండండి. ఒక దర్శనాన్ని మీరు కలిగి ఉండండి. దాని మీద ఫోకస్ పెట్టండి. దాన్ని ఆటంకపరిచే ప్రతి పనిని పక్కన పెట్టండి. నీ గోల్ని దెబ్బతీసేటువంటి దేని మీద నీ దృష్టి పెట్టదు. నీ దృష్టి అంతా నీ గోల్ మీదే పెట్టు. నువ్వేం సాధించాలనుకుంటున్నావు దాని మీదే కసరత్తు పెట్టు. నువ్వు దేన్ని అచీవ్ చేయాలనుకుంటున్నావు దాని మీదే మనసు పెట్టు. దాన్ని ఆటంకపరిచే ప్రతి దాన్ని తీసి పక్కన పడే. దానికి అడ్డుపడే ప్రతి దాన్ని తొలగించుకో. స్టే ఫోకస్డ్. గద్దకి యాక్చువల్గా ఆ ఎరను చూస్తుంది కదా, దాని చుట్టూ ఇంకా చాలా కనబడతాయి. ఇంకా చాలా చూడు, ఈ ప్రపంచం చాలా పెద్దది కదా. 5 కిలోమీటర్ల నుంచి పైనుంచి చూస్తే దానికి ఇంకా ఎన్ని కనబడతాయి చూడండి. కానీ వాటన్నిటి మీద దృష్టి పెడదు. ఓన్లీ ఆ ఎర మీద మాత్రమే ఫోకస్ పెట్టింది. అది దాంట్లో ఉన్న గొప్పతనం. సో నువ్వు కూడా ఈ లోకంలో నీకు చూడడానికి నేను డిస్ట్రాక్ట్ చేయడానికి చాలా కనబడతాయి. వాటి మీద నువ్వు ఫోకస్ పెట్టకూడదు. నీ దృష్టి నువ్వు సాధించాల్సిన దాని మీద మాత్రమే ఉండాలి. నువ్వు స్టూడెంట్ అయితే నీ ఫోకస్ మొత్తం నీ స్టడీస్ మీదే ఉండాలి. ర్యాంకు సాధించాలి. ఎస్ యూ క్యాన్. నువ్వు ఎంప్లాయీ అయితే బీ ఏ బెస్ట్ ఎంప్లాయీ. అది నువ్వు సాధించాలి. ఎవడు సాధించిపోతే నువ్వు సాధించి చూపించు. ఇది కష్టతరం అయితే నువ్వు సాధించి చూపించు. బీ ఫోకస్డ్. బీ ఫోకస్డ్ అనే దాన్ని మనము గద్ద జీవితం నుంచి నేర్చుకోవచ్చు. తర్వాత గద్దకున్నటువంటి ఇంకో స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఈగల్ సీస్ ద ప్రాబ్లం యాజ్ అన్ ఆపర్చునిటీ. అంటే గద్ద ప్రాబ్లంని, సమస్యని ఎలా చూస్తుందంటే అవకాశంగా మలుచుకుంటుంది. ఇంకో మాట చెప్పంటే ప్రమాదాలని తాను తన అవకాశాలుగా మార్చుకొని అది ఉన్నత స్థాయికి వెళ్ళడానికి వాటిని ఉపయోగించుకుంటాడు. అంటే అడ్డు రాళ్ళని స్టెప్స్గా మలుచుకుంటుంది. ఎలాగంటే తుఫాన్ వచ్చింది అనుకోండి, మిగతా పక్షులన్నీ ఏం చేస్తాయంటే వాటి గూళ్ళ దగ్గర పరిగెడతాయి. అయ్యో తుఫాన్ వచ్చేస్తుంది, వర్షం వచ్చేస్తుంది, గాలి వాన వచ్చేస్తుంది అని చెప్పేసి అవి వాటి గూట్లోకి ఎంత త్వరగా అంత త్వరగా నీడలోకి తలదాచుకోవడానికి వెళ్ళిపోతాయి. కానీ గద్ద అట్లా కాదు. గద్ద ఏం చేస్తుందంటే ఆ తుఫాను గాలిని చూసినప్పుడల్లా దానికి ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది. ఎగ్జైటీ ఫీల్ అయ్యి ఆ వచ్చే గాలిని తను ఉపయోగించుకుని ఇంకా పైకి వెళ్ళాలని చూస్తుంది. అది ఇంకా మేఘాల పైకి వెళ్ళాలని చూస్తుంది. ఆ వచ్చేటువంటి స్టోమ్ వేవ్స్ ఏదైతే ఉంటాయో, ఆ విండ్ వేవ్స్ అయితే వాటిని ఉపయోగించుకుని ఇంకా సునాయాసి ఇంకా టాప్ రేంజ్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. అది ఎంజాయ్ చేస్తుంది. అయ్యో తుఫాన్ వచ్చేస్తుంది, వర్షం వచ్చేస్తుంది, గాలి వచ్చేస్తుంది, ఎక్కడ తల దాచుకోవాలని గూడు కోసం ప్రయత్నం చేయదు. అది తన గోల్ హై కాబట్టి నేను వెళ్ళడానికి ఈ గాలి నేను ఉపయోగించుకుంటానని. మేఘం అడ్డుగా ఉందా, మేఘం కింద వర్షం పడుతుందా, మేఘం పైకి నేను వెళ్తాను. అది ప్రాబ్లంని అవకాశంగా మార్చుకుంటుంది. ప్రాబ్లంని ఛాలెంజ్గా తీసుకుంటుంది. సమస్యను చూసి కుంగిపోయి పరిగెత్తే పిరికి పంద కాదు గద్ద. అవకాశాన్ని అంటే ప్రమాదాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుని, ప్రతికూల పరిస్థితులు కూడా తనకు అనుకూలంగా మార్చుకుని తన గోల్ రీచ్ అవ్వడానికి, ఆకాశమే తన హద్దు కదా, అక్కడ చేరుకోవడానికి వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది ఈగిల్. అది నాకు బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పేది ఏంటంటే
అచీవర్స్ ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఛాలెంజెస్, రాదర్ దే రిలీష్ దెమ్ అండ్ యూజ్ దెమ్ ప్రాఫిటబుల్లీ. అంటే లక్ష్య సాధన కోసము ప్రయాసపడేవాడు సమస్యల్ని సమస్యలుగా చూడ్డు, వాటిని సవాల్గా తీసుకుంటాడు. సమస్యని సమస్యగా చూడు, సమస్యని సవాల్గా తీసుకుంటాడు, దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటాడు. తీసుకొని దాన్ని తనకు అనుకూలపరుచుకుని తన గమ్యాన్ని చేరుకోవడానికి దాన్ని వాడుకుంటాడు, దాన్ని ప్రాఫిటబుల్గా ఉపయోగించుకుంటాడు. అర్థమవుతుంది మీకు? సో చాలామంది, అబ్బో అది నా వల్ల కాదన్నా, ఎంత కష్టమో తెలుసా, ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా, ఎన్ని ఇబ్బందులో తెలుసా అని ఎక్స్క్యూజెస్ మీద ఎక్స్క్యూజెస్ చెప్పి, సాకుల మీద సాకులు చెప్పి, సాకుల మీద సాకులు చెప్పి తప్పించుకోవడానికి, వెనకడుగు వేయడానికి, వాళ్ళు ఉన్న స్థితిలోనే అలాగే ఉండిపోవడానికి ఇష్టపడతా తప్ప ముందుకు వెళ్దాం, ఫేస్ చేద్దాం, దాన్ని కూడా నాకు అనుకూలంగా మార్చుకుందాం, నా లక్ష్య సాధనకి దీన్ని కూడా వాడుకుందాం అని ఆలోచించేటువంటి యువత ఈనాడు తక్కువైపోతా ఉంది. నువ్వు అలా ఉండకూడదు. ఈగుల్లాగా నీకున్న సమస్యని సవాళ్ళగా తీసుకో, సూటిగా ముందుకు వెళ్ళిపో, వాటిని ప్రతికూల పరిస్థితి నీకు అనుకూలపరుచుకో. అది నువ్వు చేయాల్సినటువంటి మంచి పని గద్ద నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం అది. నెక్స్ట్ మనం చూస్తే ఈగల్స్ ట్రైన్స్ దేర్ యంగ్ వన్స్ ఫర్ దేర్ ఫ్యూచర్. ఈగల్స్ ఏం చేస్తాయంటే వాటి యొక్క పిల్లల్ని అవి మంచిగా బతకడం కోసం, సర్వైవ్ అవ్వడానికి వాటికి ట్రైనింగ్ ఇస్తాయి. తెలుసా మీకు? అవి బతకడం మాత్రం కాదు, వాటి పిల్లలకు కూడా దారి చూపిస్తాయి, భవిష్యత్తునిస్తాయి. ఏం చేస్తుందంటే పక్షి తను ఎత్తైన కొండ మీద ఎక్కడో పర్వత శిఖరాన్ని గూడు కట్టుకుంటాడు. తన గూడు చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో ఆ ఫెదర్స్ అన్నీ పెట్టి చాలా కంఫర్టబుల్గా ఉండే విధంగా ఆ గుడ్లని అది పెట్టుకునేది పొదిగిన తర్వాత వచ్చిన ఆ పిల్లలు ఏవైతే ఉంటాయో వాటికి చాలా కంఫర్టబుల్గా ఉండే విధంగా చూసుకుంటుంది. వాటికి ఆహారం తీసుకొచ్చేస్తుంది, వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ ఒక ఫైన్ డే అది ఏం చేస్తుందంటే ఆ ఫెదర్స్ ఏదైతే కంఫర్టబుల్గా ఉన్నాయో ఆ పిల్లలకి ఆ ఫెదర్స్ మొత్తం తీసేసి కింద పడేస్తుంది. అప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందంటే చాలా హార్డ్గా ఉంటుంది, ఆ గూడు గుచ్చుకుంటా ఉంటుంది. ఒక్కసారికి అది ఏం చేసిందంటే ఆ గూడుని షేక్ చేసేసిద్ది. పిల్లలు ఉన్న గూడుని అది ఏం చేసింది, షేక్ చేసేసిద్ది. ఆ పిల్లలకి అర్థం కాదు, ఏంటి మా మమ్మీ ఇలా చేస్తుందని చెప్పేసి అనుకోవటం. తర్వాత ఒక్కసారి తోసేసి పిల్లల్ని ఆ శిఖరం మించి ఒక్కసారిగా పిల్లలు తోసేసరికి అవి కింద పడిపోతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ కింద పడుతున్న ప్రయత్నంలో అవి మెల్లిమెల్లిగా రెక్కలు ఆడిస్తూ ఎగరడానికి ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ సరిగ్గా ఎగరకపోతే ఏం చేస్తుందంటే ఈ గద్ద జుమ్మని కిందకు వచ్చి తన పెద్ద రెక్కలు చాపి ఆ పక్షి పిల్లలను తన మీద వేసుకుని మళ్ళీ పైకి తీసుకెళ్తుంది. పైకి తీసుకెళ్ళింది కదా అని ఊరుకుంటుందా, మళ్ళీ జుమ్మని వదిలేస్తుంది. మళ్ళీ పిల్లల్ని కిందకు పడిపోయి ఎగురటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అది సరిగ్గా ఎగరపోతే మళ్ళీ దాని కిందకు దూరి రెక్కల మీద తీసుకుంటుంది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ వదిలేస్తాయి. అలా ఎప్పుడు దాకా చేస్తుంది అంటే ఆ పక్షి గద్ద పిల్ల ఎగరడం వచ్చేంత వరకు కూడా అది ప్రాసెస్ చేస్తుంది. ఏం చేస్తుంది అది? ఆ గద్ద పిల్ల ఎగరడం నేర్చుకోవాలి. అది ఎగరడం నేర్చుకోకపోతే దానికి భవిష్యత్తు లేదు. అది ఆ గూడులోని అలాగే ఎగరడం నేర్చుకోకుండా అలా ఉండిపోతే ఏదో ఒకటి వచ్చి దాన్ని తినేస్తుంది, దాని జీవితం అయిపోతుంది. అందుకే గద్ద ఏం చేస్తుందంటే దానికి ట్రైనింగ్ ఇస్తుంది. ఆ బిడ్డల యొక్క కంఫర్ట్ జోన్ నుంచి వాటిని షేక్ చేస్తుంది. మళ్ళీ వాటిని వదిలేసి మెదలకుండా ఉండదు. వాటిని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ, సూపర్వైజ్ చేస్తూ, ఒకవేళ పడిపోయే పరిస్థితి వాటిని మళ్ళీ రెక్కల మీద తీసుకెళ్ళి మళ్ళీ వదలి, మళ్ళీ పడేసి మళ్ళీ తీసుకు, అట్లా దానికి ట్రైనింగ్ ఇస్తుంది. ఎంత అద్భుతం కదా! దీని గురించి యాక్చువల్గా బైబిల్లో కూడా రాసింది. ద్వితీయోపదేశకాండం 32:11. ద్వితీయోపదేశకాండం 32:11. పక్షిరాజు తన గూడు రేపి
తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. ఎక్కడ చూసారా? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోస్తుందట. ఎందుకు? వాటికి ఎగరడం నేర్పించడం కోసం. మోసి వాటిని కింద పడేసి మళ్ళీ మోసి మళ్ళీ అది వాటంతా అవి ఎగిరేదాకా ఆ ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఏంటి? దేవుడు నిన్ను నన్ను మోస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు కొన్నిసార్లు నిన్ను నన్ను కంఫర్ట్ జోన్ నుంచి షేక్ చేసేస్తాడు. మనకేంటంటే కంఫర్ట్ జోన్లో ఉండడం ఇష్టం. మనం కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం మనకి ఇష్టం. ఎందుకంటే అక్కడ ఏ రిస్క్ లేదు, ఏ గొడవ లేదు, ఏ బెడద లేదు, అంత చక్కగా నడుస్తుంది, బాగుంది కదా లైఫ్, ఇలా చాలే అనుకుంటాం. కానీ దేవుడిని ఎడల ఉన్న ఉద్దేశాలు గొప్పవి. అవి నువ్వు నెరవేర్చడం కోసం, ఆ స్థాయికి నువ్వు ఎదగడం కోసం ఏం చేస్తాడంటే నిన్ను కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం షేక్ చేస్తాడు. షేక్ చేసి చూస్తూ ఊరుకుంటాడు, నువ్వు పడిపోతే లేదు లేదు. ఆయన రెక్కలు చాపి, గద్ద ఎట్లయితే రెక్కలు చాపి వాటిని మళ్ళీ పట్టుకుని జాగ్రత్త కాపాడుతుందో అలాగే నిన్ను ఆ రెక్కలతో, ఆయన రెక్కలు చాపి, ఆయన బాహువు చాపి నిన్ను పట్టుకుని కాపాడుతాడు. కానీ ఆయన పడేసేటప్పుడు నీకు అనిపిస్తుంది, అయ్యో ఏంటి నా బతుకులు అయిపోతుంది, ఇంక అయిపోయిన స్మాష్, కింద దగ్గర చచ్చిపోతాను అని నీకు అనిపిస్తుంది. కానీ నువ్వు కింద పడి దానికి తగిలి స్మాష్ అయ్యి చచ్చిపోయే పరిస్థితి రానికుండా దేవుడు నిన్ను మళ్ళీ ఆ కింద పడే ఆ మూమెంట్లో మళ్ళీ పట్టుకుంటాడు, మళ్ళీ పైకి లేపుతాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఎంత అద్భుతమైన పాఠం గద ద్వారా నేర్పిస్తా ఉన్నాడు. ఫ్రెండ్స్, నువ్వు గనక డిస్కంఫర్ట్లో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, ప్రాబ్లంలో ఉన్నావా, దేవుడు నన్ను వదిలేశాడన్నా, నా బతికేంటో నాకు అర్థం కావట్లేదన్నా, నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదన్నా, నా లైఫ్ ఎండింగ్కి వచ్చేసిందా నీకు అనిపిస్తుందా? నో 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 నో. దేవుడు నేను కంఫర్ట్ జోన్ నుంచి కదిలించింది, షేక్ చేసింది, కింద పడేసింది దేనికంటే నువ్వు నాశనం అయిపోవడానికి కాదు, నువ్వు ఉన్నత స్థాయికి ఎగడానికి నీకు ఇస్తున్న ట్రైనింగ్. ఇట్స్ ఎ ట్రైనింగ్ పీరియడ్. డోంట్ లూజ్ హార్ట్. ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆ శ్రమ ద్వారా, కష్టం ద్వారా, బాధ ద్వారా, రోగం ద్వారా, ఈ ఇబ్బంది ద్వారా, నష్టం ద్వారా, అవమానం ద్వారా, ఆ విమర్శ ద్వారా నీకు ఏదైతే నేర్పించాలనుకుంటున్నాడో అది నేర్చుకుని నువ్వు పైకి ఎదగాలన్న దేవుడి ఉద్దేశం. అది నువ్వు చేస్తావని నేను కోరుకుంటున్నాను. నిర్గమకాండం 19:4 నిర్గమకాండం 19:4 కూడా ఏముందో ఒకసారి చూద్దాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటుని మీరు చూచితిరి కదా. దేవుడు అంటూ ఉన్నాడు ఏటట, నేను ఐగుప్తులకు ఏమి చేసిన మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటుని మీరు చూచితిరి కదా. గద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసాను అని చెప్తున్నాడు దేవుడు. సో లీవ్ యువర్ కంఫర్ట్ జోన్. దేర్ ఈజ్ నో గ్రోత్ దేర్. లీవ్ యువర్ కంఫర్ట్ జోన్. దేర్ ఈజ్ నో గ్రోత్ దేర్. నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రా. నువ్వు కంఫర్ట్ జోన్లో ఉంటే నీకు గ్రోత్ లేదు, నీకు ఎదుగుదల లేదు. నువ్వు ఎదగాలని దేవుడు నేను కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొచ్చాడు. గాడ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ క్యారెక్టర్ దాన్ యువర్ కంఫర్ట్. అర్థమవుతుంది మీకు? మీ క్యారెక్టర్ దేవుడు ముఖ్యం మీ కంఫర్ట్ కంటే. మీ యొక్క భవిష్యత్తు దేవుడికి ముఖ్యం మీ ప్రస్తుతం ఉన్నటువంటి కంఫర్ట్ కంటే. అందుకే దేవుడు కొన్నిసార్లు మనల్ని షేక్ చేస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఇతరులని షేక్ చేసే రేంజ్కి వెళ్ళాలని, ఒక గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళాలని, ఈ ప్రపంచాన్ని షేక్ చేసేవాడిగా నువ్వు ఉండాలి. క్రీస్తు శక్తితో, క్రీస్తు ప్రేమతో ప్రతి ఒక్కరు హృదయాన్ని కదిలించేవాడుగా నువ్వు ఉండాలి. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయే విధంగా ఉండాలి. అది దేవుడి నీ ఎడల కలిగిన గొప్ప ప్రణాళిక, గొప్ప లక్ష్యాలు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈగిల్ గురించి వెరీ ఫ్యాసినేటింగ్ ఇంకొక ట్రూత్ ఏంటి తెలుసా? ఈగిల్ సఫర్స్ పెయిన్ విల్లింగ్లీ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. అది తన అద్భుతమైన భవిష్యత్ కోసం కఠోర శ్రమ గుండా, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ గుండా అది వెళ్ళడానికి ఇష్టపడుతుంది. అది ఎప్పుడో తెలుసా? ఈగిల్కి, గద్దకి 40 సంవత్సరాలు రాగానే
అది వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతుంది. అంటే ముసలిదైపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే తన ముక్కు మొత్తం అరిగిపోయి బెండ్ అయిపోయిద్ది అనమాట. దాంట్లో బలం ఉండదు. ఈ క్లాస్‌కు లేకపోతే ఈ యొక్క చేతి పంజాకి ఉన్నటువంటి గోళ్ళు బాగా పెరిగిపోయి బలహీనమైపోతాయి. తన మీద ఉన్నటువంటి ఈకలు దట్టంగా పెరిగి అవి తనకి బరువైపోతాయి. అంటే వేటాడలేదు, దేన్ని చంపుకొని తినలేదు, ఇక చచ్చిపోయే పరిస్థితి. 40 ఏళ్ల వయసు వచ్చేసరికి. అయితే ఇంకా 30 సంవత్సరాలు బతకడానికి తనకొక మార్గం ఉంది. అంటే 70 సంవత్సరాల దాకా బతికే మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం తెలుసా? అది ఇంకా 30 ఇప్పుడు చచ్చిపోవడానికి రెడీ ఉంది. కానీ ఇంకా 30 సంవత్సరాలు బతకడానికి దానికొక అవకాశం. దానికోసం అదేం చేయాలో తెలుసా? 5 నెలలు అంటే 150 రోజులు కఠినమైనటువంటి శ్రమల గుండా వెళ్ళాలి. అంటే ఏం చేయాలో తెలుసా? అది ఎవ్వరికి కనబడకుండా ఒక కొండ ప్రాంతంలోకెళ్ళిపోయి, బండ సందుల్లోకెళ్ళిపోయి ఏం చేస్తదంటే, తన అరిగిపోయిన ముక్కుని బండకేసి కొట్టుకుని దాన్ని ఇరగ్గొట్టేసుకుంటది. దాన్ని పూర్తిగా ఇరగ్గొట్టేసుకుంటది. ఓకేనా? తర్వాత దానికి మళ్ళీ కొత్త ముక్కొచ్చిద్ది. ఆ! కొత్త ముక్కొచ్చిద్దనమాట. అంటే దాన్నేమంటారు? అది ఓకే. ఆ బీక్ అదొచ్చేసిద్ది. తర్వాత ఆ గోళ్ళని ఇరగ్గొట్టేసుకుంటదది. ఆ గోళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని కొట్టేసి ఆ ముక్కుతో అది ఇరగ్గొట్టేసుకుంటది. తర్వాత కొద్ది రోజులకి కొత్త గోళ్ళొస్తాయి. తర్వాత ఏం జరుగుద్దో తెలుసా? తన నోటితో ఆ పదునైన ముక్కొచ్చింది కదా! ఇప్పుడు కొత్త ముక్కొచ్చింది. దాంతో ఏం చేసిందంటే తనకున్నటువంటి ఈకలన్నీ బలవంతంగా లాగి పీకేస్తదన్నమాట. తన శరీరం అంతా కూడా బోడి చేసుకుంటది. అంటే ఆ ఈకలు పీకుతుంటే దానికి రక్తం గూడా ఒస్తది. ఏ ఒక్క వెంట్రుక అవి ఈక లేకుండా మొత్తం ఈకలన్నీ కూడా పీకేసుకుంటది. అలా పీకేసుకొని 5 నెలలు కఠిన శ్రమ గుండా అదెళ్తది. ఈ 5 నెలలకొచ్చేసరికి మళ్ళీ దాని ఈకలు కొత్తవి దానికొచ్చేస్తాయి. ఇప్పుడు ఎలా ఉంటదో తెలుసా? అది యంగ్ ఈగిల్‌గా ఉంటదన్నమాట. అంటే యవ్వనంలో ఉన్నటువంటి ఈగిల్ గద్ద ఎలా ఉంటదో అలా ఉంటది. ఇప్పుడది మళ్ళా ఇంతకుముందు ఎట్లయితే యంగ్‌లో ఉన్నప్పుడు, యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఎట్లయితే వేటాడగలిగిందో, ఎట్లయితే దాని క్లాసు బలంగా ఉన్నాయి, పంజా బలంగా ఉందో, తన ముక్కు ఏ విధంగా అయితే షార్ప్‌గా ఉందో, అవన్నీ దానికి మళ్ళీ వచ్చేస్తాయి. ఆ న్యూ ఎనర్జీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 30 ఇయర్స్ తన లైఫ్‌ని ఎక్స్‌టెండ్ చేసుకొని 70 ఇయర్స్ దాకా అది బతుకుద్ది. కానీ 40 ఇయర్స్‌కే తన డెడ్ ఎండ్ వచ్చేస్తది. కానీ ఇంకా 30 ఇయర్స్ బతకాలంటే ఈ 5 మంత్స్ పెయిన్‌ఫుల్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్ గుండా వెళ్తేనే తప్ప ఆ 30 ఇయర్స్ లైఫ్ దానికి రాదు. అది దానికి తెలుసు. అందుకని ఏం చేస్తదంటే, తన బ్రైట్ ఫ్యూచర్ కోసం, మరలా తన యవ్వనం కొత్తదవ్వడం కోసం ఏం చేస్తదంటే, 5 నెలల కఠిన శ్రమలోకి అది ఎళ్తదనమాట. ఫ్రెండ్, నీ లైఫ్ కూడా, నీ ఫ్యూచర్ బ్రైట్‌గా ఉండాలంటే, మరణం చేరువైన నీకు మరో జీవితం నీకు దక్కాలంటే, మరణానికి అంచుల్లో ఉన్న నీవు ఇంకో గొప్ప లైఫ్ నువ్వు చూడాలంటే, నీ లైఫ్ అయిపోయిందిరా బాబు అనుకున్నట్టు నీవు మళ్ళా నీకు ఉజ్వల భవిష్యత్తును చూడాలంటే యూ హ్యావ్ టు గో త్రూ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఆఫ్ సఫరింగ్. ఏం చేయాలి? నీకున్నటువంటి ఆ భారమైనటువంటి ఆ యొక్క పాత చెడ్డ అలవాట్లు ఏదైతే నీ భవిష్యత్తుని, నీ పురోభివృద్ధిని ఆపేస్తున్నాయో, నిన్ను బలహీనపరిచి వెనక్కి లాగుతున్నాయో, వాటన్నిటి బలవంతంగా నీ జీవితం నుంచి తీసి అవతల పడేయాలి. ఏదైతే నిన్ను ఎగరనీయకుండా నీ పాత జీవితంలో ఉన్నటువంటి సంఘటనలు లేకపోతే అనుభవాలు నిన్ను కట్టిపడేస్తున్న వాటన్నిటిని తెంచేసుకోవాలి, తుంపేసుకోవాలి, విరిచేసుకోవాలి. నిన్ను కొత్త జీవితం ఆరంభించడానికి, కొత్త అలవాట్లను సంతరించుకోవడానికి హార్డ్ వర్క్ చేయాలి, కఠోర శ్రమ చేయాలి.
నీ పాత హ్యాబిట్ని బలవంతంగా తీసిపడేయాలి. కొత్త వాటిని నువ్వు డిసిప్లిన్‌తో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రమశిక్షణలోకి తెచ్చుకోవాలి. నీకు పొద్దున లేవడం అలవాటు లేదా? నీకు మంచి లైఫ్ కంటే పొద్దున లేవడం నేర్చుకో. సుఖం కంటే కష్టాన్ని ఇష్టపడవు. బాగుపడాలంటే కష్టపడాలి. బాగుపడాలంటే కొన్నిటిని వదులుకోవాలి. మంచి లైఫ్ చూడాలంటే కొన్నిటిని వదిలిపెట్టాలి. వాటిని వదిలిపెట్టడం చాలా కష్టం. ఇట్స్ ఎ పెయిన్ఫుల్ థింగ్. బట్ వన్ థింగ్, నో పెయిన్ నో గెయిన్. నో పెయిన్ నో గెయిన్ అనే విషయాన్ని మరవద్దు. నో రిస్క్ నో లైఫ్. రిస్క్ లేనిదే లైఫ్ లేదు. సో ఫ్రెండ్స్, ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఇక్కడ మనం కంపల్సరీ జ్ఞాపకం చేసుకున్న వాక్యం ఏంటి తెలుసా? యెషయా 40:31. యెషయా 40:31 ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. చూడండి, యెషయా 40:31 ఏముంది అక్కడ? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఓకేనా? యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇప్పుడు మళ్ళీ 103వ కీర్తన ఆ వచనానికి రండి. 103వ కీర్తన ఎన్నో వచనది? 5వ వచనం చూడండి. పక్షిరాజు యవ్వను వలన యవ్వనం క్రొత్తదగుచుండునట్లు. పక్షిరాజు యవ్వను వలన యవ్వనం క్రొత్తదగుచుండు అంటే నీ యవ్వనం, పక్షిరాజు యవ్వనం కొత్తదవడం అంటే ఏంటి? ఈ ప్రాసెస్ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. 40 years తర్వాత అది ఓల్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది యంగ్ లైఫ్ ఎట్లా వచ్చింది దానికి? ఆ 5 నెలల కఠోర శ్రమ గుండా వెళ్ళడం ద్వారా మళ్ళీ దాని యవ్వనాన్ని మళ్ళా సంతరించుకుంటారు. అలాగే పక్షిరాజు యవ్వను వలన యవ్వనం క్రొత్తదగుచుండునట్లు నీవు మరలా ఎనర్జెటిక్గా, బేబా నీకు హోప్ లేదు, నీకు నిరీక్షణ లేదు, ఆశను బొత్తిగా అడియాశలు అయిపోయి నీ జీవితం మీద నీకు విరక్తి కలిగింది, నీ లైఫ్ జీరో అయిపోయింది, నా లైఫ్ ఎండింగ్కి వచ్చింది, నా లైఫ్లో ఇంకా బాగుపడదు అని అనుకుంటున్నావా? ఓకే, మేబీ నిజం కావచ్చు నీ పరిస్థితిని బట్టి చూస్తే. కానీ నీకు తోడుగా యేసయ్య ఉన్నాడుగా. ఎట్లాంటి డెడ్ సిచ్యువేషన్ అయినా ఆయన మార్చగలరు. చచ్చిపోయి సమాధులు 4 రోజులు లాజరు లేపాడు. నీ బతుకును మార్చడా? హోప్లెస్ సిచ్యువేషన్స్లో ఉన్న వారికి హోప్ ఇచ్చాడు. నీ లైఫ్లో కూడా ఆయన వస్తే ఎంత డెడ్ సిచ్యువేషన్ అయితే నీ దాన్ని రిజరెక్ట్ చేస్తాడు యేసయ్య. అది ఆయనకున్న గొప్పతనం. నువ్వు ఆయన దగ్గరకు వస్తే, యేసయ్య దగ్గరకు వచ్చి నీ పాపాలను యేసయ్య దగ్గర ఒప్పుకుని, యేసయ్య నీ కోసం చనిపోయాడని, ఆయన నిజమైన దేవుడని, నీ కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడని, ఆయన నమ్ముకుంటే నీకు సహాయం చేస్తాడని నువ్వు కనుక యేసు యందు విశ్వాసం ఉంచినట్లయితే, యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే నీ డెడ్ సిచ్యువేషన్ నుంచి నిన్ను లేపుతాడు పైకి. నీ నిర్జీవ స్థితి నుంచి జీవంలోకి తీసుకొస్తాడు. నీ హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి నీ హోప్లోకి నడిపిస్తాడు. ఎంతో మంది వాళ్ళ లైఫ్లో చచ్చిపోదాం, నా లైఫ్ లేదు, సూసైడ్ చేసుకుందాం, నా లైఫ్ ఎండ్ అయిపోయింది అనుకున్న వాళ్ళు యేసయ్య నమ్ముకుని ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. మీకు బాగా పరిచయం ఉంటుంది. ఎవరు? రవి జకరియాస్ గారు, డాక్టర్ రవి జకరియాస్ గారు. ఆయన గురించి మీరు వినే ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆయన ప్రభువులో నిద్రించడం జరిగింది. ఆయన గ్రేట్ ఇంటలెక్చువల్స్ మధ్య, యూనివర్సిటీస్కి వెళ్ళి, మంచి థింకర్స్ మధ్య, హైలీ ఇంటలెక్చువల్స్ మధ్యకి వెళ్ళి ఆయన సువార్త పరిచయం చేశాడు. ఆయన మాట్లాడేంత మామూలు క్లాస్, హై లెవెల్ ఎడ్యుకేటెడ్ క్లాస్తో ఆయన మాట్లాడేది. కానీ ఆయన ఒకనొక సందర్భంలో సూసైడ్ చేసుకున్నాడు. తెలుసు మీకు? దేనికోసం అనుకున్నారు? తను బాగా చదవలేకపోతున్నాడు. వాళ్ళ డాడీ ఆయన చూసి, నువ్వు ఒక షేమ్ రా, నాకు ఇంట్లో అందరూ బాగా చదువుతున్నావు, ఒక్కడవే నాకు తలనొప్పిగా ఉన్నావు అని అంటున్నప్పుడు, అయ్యో నా వల్ల నా కుటుంబానికి అవమానం, నేను సరిగ్గా చదవలేకపోతున్నాను, చదువులు నేను రాణించలేకపోతున్నాను, ఇలాంటి నా బతికెందుకు అని చెప్పేసి ఆయన చచ్చిపోదాం అనుకున్నాడు. చచ్చిపోయే సూసైడ్ చేసుకుని అటెంప్ట్ చేసుకుని హాస్పిటల్లో ఆ యొక్క బెడ్ మీద ఉన్నప్పుడు ఒక ఆయన బైబిల్ తీసుకుని వచ్చి ఆ బెడ్ మీద ఉన్న రవి జకరియాకి ఒక వాక్యము చూపించాడు. ఏంటో ఆ వాక్యం తెలుసా? ఆ వాక్యము ఆయన బతికించింది. ఆ వాక్యం ఆయనకి జీవాన్నిచ్చింది.
ఆ వాక్యం ఆయనకి లైఫ్ ఇచ్చింది. ఆ వాక్యం ఆయనకు ఒక విజన్ ఇచ్చింది. ఆ వాక్యం ఆయన ఒక రేంజ్‌కి తీసుకెళ్ళింది. ఏంటి ఆ వాక్యం తెలుసా? యోహాను సువార్త 14 అధ్యాయము 19 వచనం. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురనే మాట. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురనే మాట ఆయనకి ఇన్‌స్టంట్‌గా ఆయన లైఫ్‌ని మార్చేసి. యేసయ్య ఉన్నాడు. ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి నేను జీవించగలను. ఆయన సహాయంతో నేను బతకగలను. ఆయన సహాయంతో నా ఈ యొక్క పరిస్థితిని మార్చుకోగలను. ఆయన సహాయంతో నేను గొప్ప కార్యాలు చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఆ మాటలో ఆయనకొచ్చింది. ఎన్నోసార్లు ఆయన ఈ మాటను ఉపయోగించి నా లైఫ్ వర్డ్స్ అని ఆయన చెప్తూ ఉంటాను. నేను చాలా సార్లు విన్నాను. ఫ్రెండ్, నువ్వు కూడా ఒక విషయంలో ఫెయిల్ అయిపోయి నీ ఏ విషయంలో కావచ్చు, ఏ విషయంలో నువ్వు ఈరోజు ఫెయిల్ అయిపోయి చచ్చిపోదాం అనుకున్నా సరే, సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావేమో, కానీ నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే ఆయన జీవించున్నాడు గనక నీవు జీవించగలవు. ఆయన విజయశీలుడు గనక నీకు కూడా విజయాన్ని ఇస్తాడు. ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ఒక రేంజ్‌కి తీసుకెళ్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. ఆ యేసు దగ్గరకొచ్చి, ఆ యేసయ్య దగ్గర నీ పాపాలు ఒప్పుకొని, యేసయ్య నీ కోసం చనిపోయాడని, ఆయనే నిజమైన దేవుడని ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆ యేసయ్య సహాయాన్ని అడిగినట్లయితే, ఆ క్రీస్తు సహాయాన్ని వేడుకున్నట్లయితే ఆయన నీ దగ్గరకొస్తాడు. నీ హృదయంలోకి ప్రవేశిస్తాడు. నీ బ్రతుకును మారుస్తాడు. కోడి పిల్లలాగా ఫీల్ అయితే నిన్ను, నువ్వు గద్ద పిల్లవి అనే విషయాన్ని గుర్తు చేసి, గద్దలాగా దూసుకుపోయేటట్లుగా నీ జీవితాన్ని మారుస్తాడు. సో యేసయ్య యందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి. మీ జీవితాన్ని బాగు చేసుకోండి. మీ జీవితంలో అద్భుతాలను చూడండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ప్రభు నామం మహిమపరచబడును గాక. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.